ఈ ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ద magnitude of magnetic force per unit length on a wire carrying a current of 8 amperes and making an angle of 30 degrees with the direction of a uniform magnetic field of 0.15 టెస్లా. మన మోటివ్ ఏంటి అంటే, ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నది రెండు పోల్స్ మధ్య. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యలో మనం ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని కనుక కొంత యాంగిల్ చేసే విధంగా పెట్టినట్లయితే దాని మీద అప్లై అయ్యే ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ కనుక్కోవాలి. అంటే కండక్టర్ ఎంత పెద్ద అయినా సరే ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ మీద అప్లై అయ్యే ఫోర్స్ ఎంత అనేది మనం కనుక్కోవాల్సింది. అదే మన మోటివ్. ఇక ఇన్వెస్టిగేషన్ పార్ట్కి వస్తే ఏ క్వాంటిటీస్ ఇచ్చారో చూద్దాము. కరెంట్ I is equal to 8 amperes, angle theta is equal to 30 degrees, uniform magnetic field B is equal to 0.15 టెస్లా. ఇక రిజాల్వింగ్ పార్ట్కి వచ్చేటప్పటికి ఫోర్స్ యాక్టింగ్ డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు PIL sin theta, దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సిన F/L కావాలి. సో F/L ఈజ్ ఈక్వల్ టు BI sin theta, దట్ ఈజ్ ఈక్వల్ టు B 0.15 ఇంటూ I 8 ఇంటూ sin 30, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.15 ఇంటూ 8 ఇంటూ sin 30 అంటే 1/2, 2 1s are 2 4s are 0.15 ఇంటూ 4 అంటే 0.6 న్యూటన్ పర్ మీటర్. ఇదే ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ యొక్క వాల్యూ.